అధికార బీఆర్ఎస్ పార్టీ గురించి మాట్లాడుకుంటే తెలంగాణ కోసం పోరాడి తెలంగాణ సాధించిన పార్టీగా 2014 ఎలక్షన్లో ఒంటరిగానే పోటీ చేసి 63 సీట్లు గెలిచి అధికారంలోకి వచ్చింది. కేసీఆర్ గారు తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 2019లో అసెంబ్లీ ఎలక్షన్స్ జరగాల్సి ఉంది. కానీ ఎలక్షన్స్లకి 6 నెలల ముందే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. అయితే అనుకున్నట్టుగానే ముందస్తు ఎన్నికల్లో 88 స్థానాల్లో గెలిచి తిరుగులేని విజయం బీఆర్ఎస్ పార్టీ సాధించింది. కాబట్టి తెలంగాణ ఏర్పడి 10 సంవత్సరాలు అవుతున్నా మొత్తం 10 సంవత్సరాలు కూడా ఈ బీఆర్ఎస్ పార్టీయే అధికారంలో ఉంది. కాబట్టి ఈ 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పనితీరు, దానిపై ఉన్న విమర్శలు ఏంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కాబట్టి ఎక్కడ స్కిప్ చేయకండి. అలాగే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎన్నో అద్భుతమైన నిర్ణయాలే తీసుకుంది. సకల జనుల సర్వేతో మొదలుపెట్టి నేటి వరకు అనేక నిర్ణయాలు తీసుకుంది. అందులో జనాలకు నచ్చినవి ఉన్నవి, నచ్చనివి కూడా ఉన్నవి. అందులోనైతే పవర్, వాటర్, అగ్రికల్చర్ ఈ 3 రంగాల్లోనైతే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి సాధించిందనే చెప్పవచ్చు. ముందుగా పవర్ సెక్టార్ గురించి మాట్లాడుకుంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కొత్తగా 5880 మెగావాట్ల పవర్ ప్లాంట్లను నిర్మించింది. భద్రాద్రి థర్మల్ ప్లాంట్, యాదాద్రి థర్మల్ ప్లాంట్, కొత్తగూడెం థర్మల్ ప్లాంట్ ఇలా 3 థర్మల్ ప్లాంట్లను ఓపెన్ చేసి తెలంగాణ రాష్ట్రానికి అదనంగా 5880 మెగావాట్ల విద్యుత్ వచ్చేలా చేసింది. దాంతో ఎన్టీపీసీ సింగరేణి విద్యుత్తో కలిపి 6682 మెగావాట్ల కరెంటు ప్రస్తుతం ఉత్పత్తి అవుతుంది. ఇంకా భద్రాద్రి, యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణం పూర్తి కాకపోయినా కొంతవరకు ఉత్పత్తి అయితే మొదలైంది. దాంతో తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం పెరిగిందనే చెప్పవచ్చు. కాబట్టి ఇప్పుడు తెలంగాణలో కరెంటు కొరతలు అయితే లేవు. రైతులకు, ప్రజలకు అవసరాల సరిపడా దాదాపు 24 గంటల కరెంటు అందుబాటులో ఉందని అధికార బీఆర్ఎస్ పార్టీ చెప్తుంది. ఇక వాటర్, నీటి పారుదల రంగం గురించి మాట్లాడుకుంటే ముందుగా 2015లో మిషన్ కాకతీయ అనే కార్యక్రమాన్ని చేపట్టి చెరువులను అభివృద్ధి చేశారు. అలా 27,713 చెరువులను అభివృద్ధి చేయడం జరిగింది. ఈ చెరువులను బాగు చేయడానికి 8700 కోట్లు ప్రభుత్వం ఖర్చు పెట్టింది. ఈ మిషన్ కాకతీయ వల్ల 20 లక్షల పంట పొలాలకు వ్యవసాయం చేసుకోవడానికి వీలు కలిగింది. అలాగే ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ అయిన కాళేశ్వరం ప్రాజెక్టుతో సహా పాలమూరు, రంగారెడ్డి, సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ఇలా వివిధ ప్రాజెక్టులను నిర్మించి తెలంగాణ రాష్ట్రానికి నీటి కష్టాలను తీర్చే ప్రయత్నం చేసింది. ఇంకా సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తి కావాల్సి ఉంది. ఇక అగ్రికల్చర్ చూసుకుంటే వ్యవసాయ రంగం కూడా కొంచెం అభివృద్ధి చెందింది. నీళ్లు, కరెంటు లభ్యత పెరగడం వల్ల వ్యవసాయ రంగం కూడా కొంచెం అభివృద్ధి చెందింది. ముఖ్యంగా వరి, పత్తి, మిర్చి, మొక్కజొన్నల లాంటి పంటల ఉత్పత్తి పెరిగింది. వీటితో పాటు పరిశ్రమలు, పెట్టుబడులు, వ్యవసాయ భూములు పరిష్కరించే విధంగా ధరణి పోర్టల్, రైతు బంధు, రైతు బీమా, ఆసరా పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు, మిషన్ భగీరథ, కొత్త జిల్లాల ఏర్పాటు, ప్రతి జిల్లాకి ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లు, తెలంగాణ రాష్ట్రంలో కొత్త జోనల్ వ్యవస్థ, తండాలను కొత్త గ్రామ పంచాయతీలుగా మార్చడం, పల్లె ప్రకృతి వనాలు, వైకుంఠ ధామాలు, రైతు వేదిక, యాదవులకు గొర్రెల పంపిణీ, మత్స్యకారులకు చేపల పిల్లల పంపిణీ, వాహనాల పంపిణీ, దళిత బంధు, బీసీ బంధు, రోడ్ల నిర్మాణం ఇలా చాలా రకాల పథకాలని బీఆర్ఎస్ పార్టీ అమలు చేస్తుంది. అయితే ఈ పథకాల మీద, ప్రభుత్వం మీద ప్రజలకి చాలా విమర్శలు ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తే దళితుడిని ముఖ్యమంత్రి చేస్తా అని మాటిచ్చింది. కానీ దళితుడిని ముఖ్యమంత్రి మాత్రం చేయలేదు. ఆ తర్వాత దళితులకి 3 ఎకరాల వ్యవసాయ భూమి ఇస్తానని హామీ ఇచ్చి ఆ తర్వాత దళితులకి పంచేందుకు ప్రభుత్వం దగ్గర భూమి లేదని చెప్పి చేతులెత్తేసింది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మిస్ కాకుండా ఉండడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రాజకీయాల్లో ప్రత్యర్థుల నుంచి ఎదురయ్యే విమర్శలపై కొంతమంది నేతలు వ్యూహాత్మక మౌనం పాటిస్తుంటారు. అయితే పార్టీ ఉనికి ప్రశ్నార్థకంగా మారినప్పుడు ఆ మౌనం చేటు చేస్తుంది. దీన్ని గ్రహించిన కేసీఆర్ తనపై వచ్చిన విమర్శలకు బదులు చెప్పి పార్టీని కాపాడుకునే పనిలో పడ్డారు. 10 ఏళ్ల అధికారం దూరం అవ్వడంతో అధికార కాంగ్రెస్ నుంచి ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్, రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ చేస్తున్న అన్ని ఆరోపణలకు తన కోణంలో సమాధానం చెప్పిన కేసీఆర్ మాటల్లో ఎన్నో రహస్యాలు, ఉద్దేశాలు దాగి ఉన్నాయి. తెలంగాణలో జీవన్మరణ సమస్యను ఎదుర్కొంటున్న బీఆర్ఎస్కు పూర్వ వైభవం రావాలంటే లోక్సభ ఎన్నికల్లో తన ప్రభావాన్ని చూపాలి. అందుకే డీలా పడిన శ్రేణులను ఉత్తేజపరచడానికి, తెలంగాణ విషయంలో తనకున్న కమిట్మెంట్ను నిరూపించుకోవడానికి తనపై వచ్చిన విమర్శలపై మీడియా మాధ్యమాల వేదికగా బదులు చెప్పి ప్రజాక్షేత్రంలోకి దూకారు కేసీఆర్.
ఎన్నో అంశాలపై నిఘా సంస్థలు రోజువారీగా నివేదికలు ఇస్తుంటాయని చెప్పిన కేసీఆర్ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కూడా పలు అంశాలపై నివేదికలు కోరుకుంటుందని చెప్పారు. దీనికోసం నిఘా సంస్థలు అన్ని అనుమతులతో ఫోన్ ట్యాపింగ్ ద్వారా సమాచారాన్ని సేకరిస్తుంటాయని చెప్పుకొచ్చారు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రభుత్వం నివేదికలు కోరుతుంది. అయితే దానికి సంబంధించిన సమాచారాన్ని నిఘా సంస్థలు ఎలా సంపాదిస్తున్నాయనే దానితో ప్రభుత్వానికి సంబంధం లేదు అన్నట్టుగా కేసీఆర్ చెప్పుకొచ్చారు. ఈ ఒక్క సమాధానంలో ఎన్నో కోణాలు దాగి ఉన్నాయన్నది ఇక్కడ స్పష్టమవుతుంది. రాజకీయ అవసరాల కోసం ఫోన్ ట్యాపింగ్ జరిగిందో లేదో తనకు తెలియదని చెప్పిన కేసీఆర్ ఈ వ్యవహారంతో తనకు సంబంధం లేదని చెప్పకనే చెప్పేశారు. తాము అడిగిన సమాచారాన్ని సేకరించడానికి నిఘా సంస్థలు ఏం చేశాయన్న దానితో మాకు ప్రభుత్వానికి సంబంధం లేదు అన్నట్టుగా కేసీఆర్ సమాధానం ఇచ్చారు. కొన్ని శాఖల్లో భారీ తప్పులు జరిగాయంటూ కాంగ్రెస్ పార్టీ చెబుతున్న అంశాలను చాలా చిన్నవిగా చేసి చెప్పే ప్రయత్నం చేశారు కేసీఆర్. మేడిగడ్డ బ్యారేజ్లో కుంగిన పిల్లర్లను చూపిస్తూ మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే వృధా అన్నట్టుగా కాంగ్రెస్ చిత్రీకరిస్తుందని కేసీఆర్ విమర్శించారు. ఎన్నో పంప్ హౌజులు, టన్నెల్ వ్యవస్థ, వేల కిలోమీటర్ల కాల్వలు, బ్యారేజీలు కలిగిన కాళేశ్వరం ప్రాజెక్టు కోటైన మేడిగడ్డ బ్యారేజ్ 7వ బ్లాక్లో 3 పిల్లర్లకు సమస్య ఏర్పడితే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే వృధా అన్నట్టుగా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు. ఇక ఢిల్లీ లిక్కర్ స్కామ్పై మొదటిసారి స్పందించిన కేసీఆర్ అది నరేంద్ర మోడీ సృష్టించిన కుంభకోణమని, ఈ కేసులో తన కుమార్తె కడిగిన ముత్యంలా బయటికి వస్తుందని చెప్పారు. ఇక తమ ప్రభుత్వం పరిమితులకు లోబడే అప్పులు చేసిందని, అప్పులు అన్నవి రాష్ట్ర బడ్జెట్లో భాగంగా ఆయని చెప్పుకొచ్చారు. తన చుట్టూ ఎలాంటి కోటరీ ఉండదని, ప్రగతి భవన్ ముందు ఉన్న కంచెను భద్రత కోసం గత సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఏర్పాటు చేశారని, దాన్ని కూల్చి కాంగ్రెస్ పైశాచిక ఆనందం పొందుతుందని విమర్శించారు. దమ్ముంటే అసెంబ్లీ ముందున్న కంచెను కూలగొట్టాలని సవాల్ చేశారు. కాంగ్రెస్ చేస్తున్న విమర్శలతో రాష్ట్రంలో బీఆర్ఎస్ చేసిన అభివృద్ధిపై చర్చ లేకుండా పోవడంతో తన హయాంలో చేసిన పనులను కేసీఆర్ మళ్ళీ అందరికీ గుర్తు చేసే ప్రయత్నం చేశారు. తెలంగాణ చరిత్రలో తన ఆనవాళ్లను తీసేయడం అంత సులభం కాదని కేసీఆర్ అన్నారు. సెక్రటేరియట్ ఎవరు నిర్మించారు, ఎమ్మెల్యేల క్వార్టర్లు ఎవరు నిర్మించారు, యాదాద్రి దేవాలయం, పాలమూరు, సీతమ్మ సాగర్, సమ్మక్క బ్యారేజీ, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ఎవరు నిర్మించారు, వాటిని కూల్చేస్తారా? కేసీఆర్ 33 కొత్త జిల్లాలు పెట్టిండు, వాటిని తీసేస్తారా? కొత్త మండలాలు తీసేస్తారా? తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తే వాటిని తీసేస్తారా? అట్లయితే తెలంగాణనే తీసేయాలి. ఒకరి ఆనవాళ్లు తీసేయడం అంటే మూర్ఖత్వానికి పరాకాష్ట అని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ఈజ్ హిస్టరీ ఆఫ్ తెలంగాణ అని అన్నారు. 2028 అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలవాలంటే కేసీఆర్ జనాల్లో ఉండవలసిన క్షణం ఇది. ఇది ఆ పార్టీకి జీవన్మరణ సమస్య. ఎందుకంటే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన ఫలితాల సరళి జీహెచ్ఎంసీ పరిధిలో కూడా వచ్చి ఉంటే బీఆర్ఎస్ పార్టీకి 10 కంటే తక్కువ సీట్లు వచ్చేవన్నది ఎన్నికల సరళి చెప్తుంది. ఈ తరుణంలోనే రాష్ట్రంలో బీజేపీ క్రమంగా బలపడుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ మెరుగైన ఫలితాలు సాధించలేకపోతే తెలంగాణలో బీజేపీ నెంబర్ 2 పొజిషన్ని ఆక్రమిస్తుంది. అందువల్ల బీఆర్ఎస్ తన పట్టును నిలుపుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలు జాతీయ అంశాల ప్రధానంగా ఓట్లు అడుగుతుంటే బీఆర్ఎస్ మాత్రం తెలంగాణ ప్రయోజనాలు కాపాడే అజెండాతో బరిలో దిగింది. బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు రాబట్టలేకపోతే 2028 ఎన్నికల రేసు నుంచి ఆ పార్టీ తప్పుకోవాల్సిందే అన్నది కొంతమంది అభిప్రాయం. నెంబర్ 2 పొజిషన్లో ఉంటేనే వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి కాంగ్రెస్కు పోటీ పార్టీగా బీఆర్ఎస్ ప్రజల ముందు నిలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీకి ఇన్ని సవాళ్లు ముందుండడంతో కేసీఆర్ నేరుగా రంగంలోకి దిగాల్సి వచ్చిందనే చెప్పాలి. అందుకే అన్నిటికంటే ముందు తనపై వచ్చిన ఆరోపణలకు, విమర్శలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పటికే తెలంగాణలో పలుచోట్ల కరెంటు కొరతలు, నీటి కొరతలు, అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు విరుచుకుంటున్న రాజీనామా సవాళ్లు రాష్ట్రంలో రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి.